హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడం గౌతమ్ అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని హిండెన్బర్గ్ ప్రచురించిన రిపోర్ట్ ఆధారంగా బిలియనియర్ ఫిలాంథ్రోపిస్ట్ జార్జ్ సోరోస్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. హద్దుమీరి భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. జార్జ్ సోరోస్ను ఓ దేశం ఆర్థిక యుద్ధ నేరస్తుడిగా ప్రకటించిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జార్జ్ సోరోస్ ఎవరు, ఆయన ప్రధాని మోదీపై ఏ వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం. జార్జ్ సోరోస్ ప్రపంచంలోనే సంపన్నుల్లో ఒకడు. ఉన్నత యూదు కుటుంబంలో జన్మించాడు. నాజీలు వచ్చేలోపు సోరోస్కు 17 ఏళ్లు ఉన్నప్పుడు ఆ కుటుంబం హంగరీని విడిచిపెట్టింది. 1947లో లండన్కు వచ్చారు. అక్కడే సోరోస్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఫిలాసఫీ చదివాడు. చదువుల తర్వాత లండన్ మెర్చెంట్ బ్యాంక్ సింగర్ ఫ్రిడ్లాండర్ బ్యాంక్లో చేరాడు. 1956లో న్యూయార్క్కు వెళ్లారు. అక్కడ యూరోపియన్ సెక్యూరిటీస్కు అనలిస్ట్గా తొలుత చేశాడు. 1973లో ఓ హెడ్జ్ ఫండ్ పెట్టిన తర్వాత ఆర్థిక ప్రపంచంలో సోరోస్ తన ముద్ర వేశాడు. 1969 నుంచి 2011 దాకా క్లయింట్ మనీని మేనేజ్ చేశాడు. సోరోస్ బ్రిటిష్ పౌండ్ను షార్ట్ చేశాడు. తద్వారా $1 బిలియన్ సొమ్ము చేసుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ను బ్రేక్ చేసిన వ్యక్తిగా అపకీర్తి మూటగట్టుకున్నాడు. సోరోస్ నెట్వర్త్ $8.5 బిలియన్. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. కోల్డ్ వార్ తర్వాత వీటిని చెకోస్లోవియా, పోలాండ్, రష్యా, యుగోస్లోవియాలోని స్థాపించాడు. ఈ శతాబ్ది ఆరంభంలో 70కి పైగా దేశాల్లో యాక్టివ్గా ఉన్నాడు. అతను పొలిటికల్గానూ యాక్టివ్గా ఉన్నాడు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, జో బైడెన్లకు మద్దతునిచ్చాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగన్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్కు ముందు ఓ ప్రసంగంలో సోరస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదానీ గ్రూప్ సంక్షోభం గురించి, ప్రధాని మోదీ గురించి వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ స్నేహితులు అంటూ పేర్కొన్నారు. విదేశీ మదుపరులకు పార్లమెంట్లో ప్రధాని మోదీ ఈ అవినీతి ఆరోపణలు, స్టాక్ మ్యానిప్యులేషన్ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిందే అని అన్నారు. దేశ ప్రభుత్వంపై మోదీ పట్టును నీరుగారుస్తోందని తెలిపారు. అంతేకాదు భారత్లో ప్రజాస్వామిక పునరుజ్జీవానికి ఇది బీజం వేయొచ్చని చెప్పారు. జార్జ్ సోరోస్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భారతదేశంపై దాడిగానే పరిగణించాలని అన్నారు. భారత ప్రజాస్వామిక ప్రక్రియలను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే విదేశీ శక్తులను ప్రతి భారతీయుడు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జార్జ్ సోరోస్ తన వ్యాఖ్యలతో భారత ప్రజాస్వామిక ప్రక్రియను ధ్వంసం చేయడానికి డిక్లరేషన్ ఇచ్చాడని స్మృతి ఇరానీ తెలిపారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఇలాంటి ఎన్నో విదేశీ శక్తులను భారతీయులు ఓడించారని, ఇకపైన ఓడిస్తారని అన్నారు. జార్జ్ సోరోస్కు ప్రతి భారతీయుడు గట్టి బదులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.